కదా ఓవర్గా రెచ్చిపోకు. పోలీసా ఎత్తుకించాలి పంపోయా ఏంటే ఇది? అదా ఉదయాన్నే చొక్కతో పాటు ముక్క భోజనం, అందుకే పళ్ళు పొడుచుకుందామని తెచ్చా. అవునా? మాట్లాడుకో వారిని మనకన్నా ముందు మన బావలు బామ్మర్దులు వచ్చేసారు. రాజుగాడు బొబ్బర్లంక బారుగా వచ్చేసావా? పూసుకుని కూర్చోరా. అమలాపురం అబ్బులు అరే మాడిక్యం మాయా, ఏడు మావయ్య నాకన్నా ముందు వచ్చేసావు. ఓ మాట చెప్పి రావచ్చు కదా. ఓ మాయా దీని జోలికి రాకండి, సార్పుగా ఉంది, సీరేత్తది. జాతర పనులన్నీ మొదలయ్యాయి. ఇప్పుడు సడన్ గా మీరు జరగకూడదు అంటున్నారు, మీరు జరగాలంటున్నారు. మీరందరూ కలిసి మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రండి. కలిసి మాట్లాడటానికి కూర్చొని మాట్లాడటానికి ఇదేం బొరుగుల వ్యాపారం కాదు. అదే రాసిస్తామని చెప్పాంగా. ఈ వైపున్న వాళ్ళ ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం రాదని. అరే కూర్చోండియా, కూర్చోండియా. మీరేమంటారు కలెక్టర్ గారు? చాలా ఆపో. ఏం రాసి చేస్తే శాసనం అయిపోద్దా? కొబ్బరి చెట్టు మీద కాకి వారింది, తాటి చెట్టు మీద తేలు పాకిందని దేనికి పొంతంలో కూడా మాట్లాడి గుంపది. వాళ్ళు చెప్పినట్టు మీరు పర్మిషన్ ఇచ్చారో ఆ తర్వాత ఈ రావులపాలెం ఊరే రక్తంలో తేలుతుంది. అది ఈరభద్రుడికి బలిచిన పొట్టేల రక్తమా లేదా బలుపుతో మాట్లాడిన మనుషుల రక్తమా అని నాకు తెలీదు, ఈ ఊరికి తెలీదు. ఆ తర్వాత మీ ఇష్టం. బయట ఏంటి అడావిడే? వీర్రాజు వచ్చేసాడు అనుకుంటా. కూర్చున్న మన వాళ్ళలో ఒక్కడు కూడా లేవకూడదు. ఎత్తి కట్టిన పంచెను కూడా దించకు. ఒక్కడో లేచి నుంచోకూడదా? ఈ జాతర జరుగుద్దా అన్నా? దిగులు పడకండి, ఈ జాతర తప్పకుండా జరుగుతుంది. ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు. మనందరం చల్లగా ఉంటాం. సరే, చాలా సంతోషం. వీర్రాజు వస్తే ఎవడు లేవకూడదని చెప్పానా? అన్నా నువ్వు లేచి నిలబడ్డావు. లేచి నిలబడ్డమే కాదు, పంచ కూడా కిందికి దించేశారు. సరే సరే, వాగిని చాలు, మూసుకుని కూర్చో. నేనే చెప్పి నేనే కృష్ణమూర్తి, మర్యాద గౌరవం భయం చెప్పిరావు తానుగా వస్తాయి. ఒకసారి వచ్చాయనుకో దాన్ని ఆపను లేవు, అడ్డుకోను లేవు. మీరేమంటారు వీర్రాజు? కలెక్టర్ సార్, మీరు పెద్దవారు, మీకంతా తెలుసు. కానీ ఒక్క విషయం సార్, ఈ జాతర మిగతా ఊళ్ళల్లో లాగా ప్రతి ఏడాది జరగట్లేదు. 10 ఏళ్లకోసారి జరుగుతోంది. సొంత భూమిని అయిన వాళ్ళని వదిలేసి పొట్టకూటి కోసం ఎక్కడో బతుకుతూ జాతర ఎప్పుడు జరుగుతుందా అని గుండెల నిండా ఆశతో నా వాళ్ళు ఊరికి తిరిగొచ్చే రోజు సార్ అది. ఊరుదిలి వెళ్లిన వాళ్ల తపన, ఊళ్ళో ఉన్న వాళ్ల తాపత్రయమే ఈ ఊరిని ఇంకా పచ్చగా ఉంచుతోంది సార్. దయచేసి కాదనకండి. ఎండనక వాననక కాయ కష్టం చేసుకునే వాళ్ళు తన కడుపును పుట్టిన వాళ్లతోనూ తనని కని పెంచిన వాళ్లతోనూ సంతోషంగా కలిసి చేసుకునే ఒక తతంగం సార్ ఇది. కులం కోసం పాకులాడేవాళ్లు కూడా ఊరేగింపులో అది మర్చిపోయి కలిసిపోతారు సార్. అంతెందుకు సార్, అసలు దేవుడే లేడన్నవాడు ఆ సాకుతో తన వాళ్ళని కలుసుకోవడానికి జాతరకొస్తాడు. మంచి నిర్ణయం తీసుకోండి. శ్రీ వీరరాజు పత్రికలో వేయకూడని పేరు వేశారేంటి? బావోయ్ చూపించకరా. అయ్యో వీడికి మామూలు చెవులు ఈ సౌండ్ లో ఏమి పడుతుందో ఏమో. ఇదిగో బావా, ఈ పత్రిక బరువుగా ఉంది, నేను పట్టుకుంటాను. అల్లుడు వేలడ్డం తీమోయ. నేను వేలు తీస్తే నువ్వు పత్రిక వేసిన వాడు చేయి నరికేస్తావే. తీయమని చెప్తున్నానా? వచ్చే రాట ఓయ్ ముసలై, సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఎందుకు ఇలా ఏడుపులు పెడబొబ్బులు పెడుతున్నావు? నువ్వు సంతోషంగా ఉన్నావా అయ్యా? సరే, ఏ రోజైనా నా మొహం నవ్వు లేకుండా చూసావా? ఎప్పుడు నీ మొక్కల్లో నవ్వు ఉంటది, కానీ సంతోషం ఉందయ్యా. నవ్వు సంతోషం వేరు వేరని తేడా తెలియనంత చిన్న పిల్లని కాదయ్యా. బాబు వీర్రాజు, అందరూ వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు. నువ్వే ఒంటరివాడివైపోయా. ఊరు మొత్తానికి మర్రి చెట్టు నీడనిస్తోంది, కానీ ఆ మర్రి చెట్టు ఎండలోనే కదా ఉంటుంది. అందరూ బాగుండాలని కోరుకునేవాడివి నువ్వు, కానీ నువ్వు బాగుండాలంటే ఒక్కసారి వెళ్లి నీ భార్యను పిలవచ్చు కదా వీర్రాజు. నువ్వు సంతోషంగా లేనప్పుడు మేమాత్రం ఎలా నవ్వుతూ ఈ జాతరని జరుపుకోగలన్నయ్యా? అసలు ఈ జాతర అది మాకొద్దన్నయ్యా. మనం బాంబేకెళ్ళి తీసుకొచ్చేద్దాం బావా. వెళ్ళన్నయ్యా. 10 సంవత్సరాల ముందు మీరిద్దరూ జాతరలో రాట నాటారు, అదింకా నా కళ్ళ ముందే ఉంది. ఇంకోసారి మిమ్మల్ని అలా చూడకపోతానా అని నా మనసు కొట్టుకుంటోంది. ఈ ఒక్కసారికి ఒప్పుకో అబ్బాయి. పాపం ఆడపిల్లయ్యా, కూసంతా సర్దుకుపోయ్యా. ఈ లోకంలో పెళ్ళ మాటిని చెడిపోయినోడెవడన్నా ఉన్నాడా చెప్పు? వచ్చే జాతరకి నేను ఉంటాను పోతాను.
వస్తాను. ఆలోగా మీ ఇద్దరిని చూసి సంతోషం. ఏంటి అల్లుడు ఒంటరిగా నిల్చున్నావు? వర్షం చూసి ఆనందిస్తున్నాను మావయ్య. మనసు బాధతో రగిలిపోతుంటే వర్షాన్ని ఆనందిస్తున్నావా? నేను బాగానే ఉన్నాను. నీ మనసు నాకు తెలియదా అల్లుడు? 10-15 ఏళ్ల క్రితం నువ్వు ఎలా ఉండేవాడివి బావా? వీర్రాజంటే రత్న, వీర్రాజంటే రభస, వీర్రాజంటే రగడ, వీర్రాజంటే పిడుగు లాంటి పల్లెటి. డాక్టర్ నిరంజన, మీరు బొంబాయిలో పుట్టి పెరిగిన ఇది మీ తాతగారు ఊరని మీరు ఇక్కడికి రావడం నిజంగా ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. డాక్టర్ నిరంజన, మీ వైద్య శిబిరం విజయవంతంగా పూర్తి కావడానికి ఈ ఆంజనేయులు మీకెప్పుడు కొండంత అండగా బలంగా ఉంటాడు. రే మగ డాక్టర్, రారా ఇటువైపు రారా. ఎక్కిన దగ్గర నుంచి వాళ్ళతోనే మాట్లాడుకుంటారు దొంగ మొహం. ఈ ముగ్గురులో ఎవరు నేర్చుకోవాలో అర్థం కావట్లేదు. వైద్య శిబిరం ఎత్తేసే లోపు ఈ ముగ్గురులో ఎవరో ఒకరితో జెండా ఎత్తేయాలి మనం. వాట్? నేను మనసులో మాట్లాడుకున్నది విన్నారా? మీకు అర్థమైందా? అయితే ఇబ్బంది లేదు, వదిలేండి. అమ్మయ్యా. డాక్టర్, మీకోసం నేను ఒకరిని సాయం అడిగాను. ఆయన చోట్లనే క్యాంప్ పెట్టుకోవచ్చు, ఆయన ఇంట్లోనే ఉండొచ్చు. కానీ నా మాట ఆయన వినరు, ఆయన మాట ఊరే వింటుంది. ఎందుకంటే మేమిద్దరం అంతా క్లోజ్. అరే తలుచుకోగానే ఎదురు వస్తున్నారే. ఆహా, శాంతంగా ప్రశాంతంగా ఒంటరిగా వస్తున్నారు. వేనాపోయా, మ్యాటర్ ఇక్కడే మాట్లాడదాం. హాయ్ రాజ్. ఎందుకు పరిగెత్తుకుంటున్నాను? రాజు రాజు, పసిపిల్లలు పట్టుకుని ఎందుకు అలా కొడుతున్నావు? ఏయ్ రాజు రాజు, ఎందుకు అలా కొడుతున్నావు? ట్యూషన్కి వెళ్ళని చెప్పారా? సారా కాస్తావా? కాస్తావా? నొప్పిగా ఉందా? ఎలా ఏడుస్తున్న వాళ్ళు నొప్పి పెడుతున్నా? చెప్పు, కాస్తావా? సారాయి కాస్తావా? ఆంజనేయులు, ఇనికి సారంటే నచ్చదా? నీ రబ్బర్ నోరు మూసుకొని కూర్చోరా. ఎవడన్నాడు? నాకు సారా అంటే బాగా ఇష్టం. నేను ఎప్పుడు సారా తాగొచ్చినా నన్ను మా బామ్మ, ఇదిగో నాయన వీర్రాజు తాగేసొచ్చి అలా ఒట్టి కడుపుతో పడుకోకూడదు బంగారం, ఏదైనా కడుపు కింద తినేసి పడుకో నాయనా అనేది. కానీ ఆ దిక్కుమాల 1998వ సంవత్సరం మార్చి 12వ తారీఖున రాత్రి 8 గంటలకి నాతో మా బామ్మ ఒక మాట అంది చూడు. ఏమంది? ఇదిగో నాయన వీర్రాజు, ఇంకా ఎన్నాళ్ళు ఇలా తాగేసి ఆరోగ్యం పాడు చేసుకుంటావు, ఈ ఎదవ తాగుడు వదిలేయచ్చు కదా అనంది. అంతే, ఆ రోజు ఒట్టేసుకున్నా, ఇంకెప్పుడు తాగకూడదని. వీర్రాజు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కొడుతూనే ఉన్నా, ఆ చేతులు నొప్పి పెట్టడం లేదు. నేను తాగని ఆ సారాని ఈ చుట్టుపక్కల 12 గ్రామాల్లో ఎవడూ కాచకూడదు, తాగకూడదని పెద్ద చట్టం వేస్తే మన చట్టాన్ని పక్కనట్టి నాకే తెలియకుండా సారాయి కాస్తావా? మళ్ళీ కనిపించుకో.